ఈరోజు మాది 25 years వెడ్డింగ్ యానివర్సరీ. మా జర్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాము. ఆకాశమే నువ్వని నీలి మేఘం నేనని నీలో నన్నే దాచుకొన నువ్వే నేనని చందమామే నువ్వని వెన్నెలేమో నేనని నీతో జతై ఉండిపోనా నేనే నువ్వని చిరుజల్లే కురిసిన చిరుచమటే మనసున నువ్వో క్షణం దూరం అయితే ఊపిరి ఆగేనా హరివల్లే మెరిసెనా సిరివల్లే విరిసెనా నీతో ఉంటే ఇంతందంగా లోకం చూస్తున్నా కళ్ళే నావి కలలు నీవి పెదవే నాది పలుకు నీది పదం నాది పరుగు నీది జన్మాలెన్నున్నా కళ్ళే నావి కలలు నీవి పెదవే నాది పలుకు నీది పదం నాది పరుగు నీది జన్మాలెన్నున్నా. మా 25 years లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మా లైఫ్ మాత్రం చాలా పీస్ఫుల్గా హ్యాపీగా జరిగింది. కష్టాలలోనైనా సుఖాలలోనైనా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు అందరికీ గొడవలు అనేది ఉంటాయి. కాకపోతే మా గొడవల్లా కూడా కాకుండా ఒక రోజుల మార్నింగ్ స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ క్లోజ్ అయ్యేది. ఇద్దరు హ్యాపీగా ఉండేది. ప్రతిసారి నేనే సార్ చెప్పేది. మారనా చైత్ర మల్లె నువ్వు పూస్తే చిగురాకే అవ్వనా నన్నే వరించే యువరాజు నువ్వంట నీ యువరాణి పదవిస్తే చాలులెమ్మంట చెలి కులుకు పడుచు సొగసునే మలి నువ్వైతే నీ చమకు చమకు హోయలు చిలుకు చినుకునే నవ్వుతా మనసుకి నీ మీదే మనసైనదిలే చెరి సగమై మరో జగమే మనమవుదాంలే తీయనైన ఊసులాడు తలి మంచే నువ్వులే వెచ్చనైన ఊహరేపు తొలి వేకువ నేనులే ఎన్నో వర్ణాల చిరుగాలి సవళ్ళే నువ్వు పిలిచావని తలచావని కబురు తెచ్చేలే నువ్వు దివిని వదిలి భూమికి దిగిన దేవ కన్యబులే నువ్వు నడిచి వెళితే పుడమి ఎదకు పులకరిల్తేలే మిలమిలలా తారై మది మురిసేలే చిలిబిలిగా చలిగిలులే చెలరేగేలే ఆకాశమే నువ్వని నీలి మేఘం నేనని నీలో నన్నే దాచుకొన నువ్వే నేనని చందమామే నువ్వని వెన్నెలేమో నేనని నీతో జతై ఉండిపోనా నేనే నువ్వని కళ్ళే నావి కలలు నీవి పెదవే నాది పలుకు నీది పదం నాది పరుగు నీది జన్మాలెన్నున్నా కళ్ళే నావి కలలు నీవి పెదవే 5 సంవత్సరాల ముందు ఇదే రోజు 1999 December 2 మా ఇద్దరి మ్యారేజ్ జరిగింది. తర్వాత అత్తయ్య వాళ్ళతో కరీంబాద్లో ఉండేది. అప్పుడు మెడికల్ ఏజెన్సీ షాప్ చూసుకున్నాము. 2001లో మాకు మా అబ్బాయి మా బాబు జన్మించాడు. అవి చాలా 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 హ్యాపీ. తర్వాత 2003లో మా పాప ఇంటి యువరాణి మహారాణి ఏంజిల్ జన్మించింది. బంగారం. మా వారు ఫస్ట్ బాబు కన్నా పాప పుట్టలేదని చాలా చాలా ఫీల్ అయ్యారు. తర్వాత పాప అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. చాలా సంతోషంగా ఉన్నాడు. తర్వాత ఒక 6 years తర్వాత అక్కడి నుంచి మేము బ్యాంగల్లీలో ఉన్నాము ఒక 2 years. అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ వల్ల చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాము. ఒక 1 year చాలా అంటే హెల్త్ విషయంలో యాక్సిడెంట్ వల్ల ఒక 1 year చాలా బాధపడ్డాము.
తర్వాత మనీ ఫైనాన్స్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ అప్పుడు చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉండేది. ఆ దేవుని దయ వల్ల హైదరాబాద్లో మాకు ఒకటి ఫార్మసీ ఇది లభించింది. అక్కడికి వచ్చాక ఒక 6 years చాలా హ్యాపీగా పిల్లలతో ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నాము. 6 years తర్వాత ఒక హౌస్ తీసుకోవడం, దానివల్ల కొంచెం కష్టం రావడం, దాదాపు ఒక 2-3 years చాలా అంటే చాలా కష్టపడ్డాము. పిల్లలతోటి పిల్లల స్టడీస్ కోసం అని, ఫ్యూచర్ అని, ఎలా అని చాలా అంటే చాలా బాధపడ్డాము. కానీ ఇక కష్టాన్ని ఒకటి నమ్ముకున్నాము, దేవుణ్ణి ఒకటి నమ్ముకున్నాము. ఆ దేవుని దయ వల్ల పిల్లలు కరెక్ట్గా పెరిగే టైంకు మాకు ఒక మంచి ఫార్మసీ దొరికింది. దానివల్ల మేము మా లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. ఇయర్ ఈలోపు పిల్లలు ఇంటర్ అయిపోయింది, బీటెక్ వచ్చారు, ఇద్దరు స్టడీ మంచిగా సవ్యంగా సాగింది. పిల్లలు ఫస్ట్ నుంచి బీటెక్ కంప్లీట్ వరకు కూడా మమ్మల్ని స్టడీ విషయంలో ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇద్దరు మంచిగా చదివే వాళ్ళంతట వాళ్ళే ప్లేస్మెంట్స్లో జాబ్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇద్దరు మంచిగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇప్పటి వరకు అయితే హ్యాపీ.